ఖమ్మం జిల్లా పిలిమల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించారు. రైతులు పచ్చుకుంటుంటేనే మనం పచ్చగా ఉంటామని, రైతులతో రాజకీయాలు చేయొద్దని కొన్ని పార్టీలకు హెచ్చరించారు. భారతదేశంలో రైతులు పండించే పంటను కొనుగోలు చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కొరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశామని, కాటా వేసిన 3 రోజుల్లో రైతుల అకౌంట్లో నగదు జమ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీ చేసిందని పేర్కొన్నారు. కూడా సహజంగానే గాలి దుమ్ములు వానలు వచ్చే పరిస్థితి ఇంకా మన దగ్గర ఇప్పటికి కూడా ఎన్ఎస్పి కింద కోతలు కానీ గ్రామాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కొంచెం వాతావరణం వీటన్ని పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని రైతు సోదరులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి తప్పనిసరిగా మీ వెంట మేము ఉంటాం. రైతు సోదరులకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు భరోసా శాసనసభ్యులు, కింది స్థాయి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల మొదలు నాయకులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాల్లో మీ పక్షాన మేము ఉన్నాం. దయచేసి తూర్పాల పట్టండి.